నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకి రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో గ్రూప్ సి పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి జాబ్ లొకేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 8 అని మెన్షన్ చేశారు. ఇవైతే చూడొచ్చు. ఇందులో చూసుకుంటే మనకి ఫైర్ ఇంజనీర్, డ్రైవరు, ఫైర్ మ్యాన్, ఇండస్ట్రియల్ మజ్దూర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇక మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 10th అని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 25 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి అప్లికేబుల్ అవుతుంది. పే స్కేల్ చూసుకున్నట్లయితే మనకి పోస్టుల వారీగా మెన్షన్ అయితే చేశారు. ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించి 21,700 రూపాయలు, ఫైర్ మ్యాన్కి సంబంధించి 19,900 రూపాయలు, ఇండస్ట్రియల్ మజ్బూత్ వరకు చూసుకుంటే 18,000 రూపాయలు పే స్కేల్ అయితే మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ అయితే 3 విధాలుగా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టెస్ట్, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫైనల్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఆఫ్లైన్లో అప్లై చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి అప్లికేషన్స్ అనేవి తీసుకునేది మనకి చూసుకుంటే మార్చి 9వ తారీఖు నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయడానికి. ఇక లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 8వ తారీఖు అనేది లాస్ట్ డేటు. మనకి అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి మినిస్ట్రీస్ ఆఫ్ డిఫెన్స్ అని కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి పోస్టులు అయితే కనబడుతున్నాయి. మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా మెన్షన్ చేశారు. ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి చూసుకుంటే మనకి టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్లో చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్కి 2 ఉన్నాయి, ఓబీసీకి 1 అయితే ఉంది. మనకి పే స్కేల్ చూసుకుంటే 7th CPC మ్యాట్రిక్స్ అని కనబడుతుంది. పే స్కేల్ అనేది 21,700 అయితే ఉంది. ఆల్రెడీ పే స్కేల్ అయితే నేను చెప్పేశాను. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. మనకి డ్రైవింగ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. కొన్ని ఫిజికల్ రిక్రూట్మెంట్స్ అయితే ఇచ్చారు. మనకి ఫిజికల్ రిక్రూట్మెంట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి వితౌట్ షూస్, అంటే షూస్ అయితే వేసుకోకుండా మనకి 165 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. చెస్ట్ చూసుకున్నట్లయితే 81.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. వితౌట్ బ్రీతింగ్, అంటే గాలి పీల్చక ముందు, గాలి పీల్చిన తర్వాత మనకి 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఎక్స్పెండ్ అయితే అవ్వాలని చెప్పి మెన్షన్ చేశారు. వెయిట్ అనేది ఖచ్చితంగా 50 kgs అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఇక మనకి చూసుకున్నట్లయితే మనకి 65.5 kgs, దీన్ని 183 మీటర్ డిస్టెన్స్ అనేది 96 సెకండ్స్లో కంప్లీట్ అయితే చేయాలి. అంటే మీరు 65.5 kgs బరువు ఏదైతే ఉంటుందో ఆ బరువుని మీరు ఎత్తుకుని 96 సెకండ్స్లో 183 మీటర్స్ అయితే నడవాలి. అదైతే మీరు గుర్తుంచుకోండి. తర్వాత మనకి చూసుకుంటే ఇంకా మనకి కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. డిజైరబుల్ అని చెప్పి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోతే ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఫైర్ మ్యాన్కి చూసుకుంటే మనకి పే స్కేల్ ఆల్రెడీ తెలుసు, 19,900. ఇందులో మనకి చూసుకుంటే టోటల్గా 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వేకెన్సీస్ సంబంధించి చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 5, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 2 అయితే ఉన్నాయి. టోటల్గా 9 వేకెన్సీస్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉంది. ఇదైతే చూడొచ్చు. రిమైనింగ్ అన్ని మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోతే పోస్టులకు అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఇంకా పోస్ట్ అయితే ఉంది. ఈ పోస్టులు చూసుకున్నట్లయితే మనకి ఇండస్ట్రియల్ మజ్బూదారు, దీనికి సంబంధించి పే స్కేల్ చూసుకుంటే 18,000. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కి 2 అయితే ఉన్నాయి. ఎస్సీకి ఎటువంటి పోస్ట్ లేదు, ఎస్టీకి 1 ఉంది, ఓబీసీకి 1 ఉంది. టోటల్గా 4 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా మనకి 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. ఏవైతే ఫిజికల్ రిక్రూట్మెంట్స్ చెప్పానో ఆ ఫిజికల్ రిక్రూట్మెంట్ అనేవి 3 పోస్టులకి ఒకే విధంగా అయితే ఉంటాయి. అంటే అవి అయితే చూసుకోండి. అయితే మనకి చూసుకున్నట్లయితే ఏదైతే మజ్బూదార్కి అయితే ఉందో దానికి సంబంధించి చూసుకుంటే మనకి 1600 మీటర్స్ అనేవి 5 minutes 20 secondsలో అయితే రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇది ఒకటైతే ఎడిషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. ఇది కూడా మీరు అయితే చూసుకోవచ్చు. మనకి ఏజ్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఏజ్కి సంబంధించి చూసుకుంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అభ్యర్థులు అవి పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 25 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎటువంటిది లేదని చెప్పి మెన్షన్ చేశారు. ఓబీసీ అభ్యర్థులు కూడా ఏజ్ అయితే అది మినిమం 18, మాక్సిమం 25, 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్గా మెన్షన్ చేశారు. ఇవైతే చూసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీకి చూసుకుంటే 10 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్గా అయితే మెన్షన్ చేశారు. ఇవైతే మీరు చూసుకోవచ్చు. మనకి అప్లికేషన్ ఫామ్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది. అప్లికేషన్ ఫామ్ కూడా ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంది. మనకి ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నా ఆ పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ రాయాలి. తర్వాత మీ నేమ్ని బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయాలి. మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ అయితే చేయాలి. మనకి అడ్రస్ కూడా కనబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. అడ్రస్ ఇక్కడ, పిన్ కోడ్ కూడా ఇక్కడ కనబడుతుంది. దీనికైతే మనం పోస్ట్ అయితే చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్ రాయాలి.
లేకుంటే మదర్ నేమ్ అయితే ఇక్కడ ఫాదర్ నేమ్ కొట్టేసి మదర్ నేమ్ పెట్టండి, లేకుంటే హస్బెండ్ నేమ్ అయితే పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఫిల్ చేయండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ అయితే వేయండి. మీకు నియర్లీ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి డిస్టిక్ సంబంధించి పిన్ కోడ్ అయితే వేయండి. అది కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. తర్వాత మీకు పర్సంటేజ్ ఎంత వచ్చిందో ఆ పర్సంటేజ్ ఫిల్ చేయండి. మీరు ఏ కేటగిరీకి సంబంధించి ఉంటారో ఆ కేటగిరీని అయితే చూస్ చేసుకోండి. ఇక మీకు మరిన్ని వివరాలు అయితే కనబడతాయి. మీకు ఇక్కడ అన్ని క్లియర్గా అయితే కనబడుతున్నాయి. ఇవన్నీ ఫిల్ చేసి మీ సిగ్నేచర్ అయితే చేయండి. తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఇంకొక చిన్న అప్లికేషన్ ఫామ్లో ఉంది, దీన్ని కూడా అయితే ఫిల్ చేయండి. ఇది కూడా ఫిల్ అయితే చేసి మీరైతే మనకి స్టార్టింగ్లో ఇచ్చిన అడ్రస్కి అయితే పోస్ట్ అయితే చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నోటిఫికేషన్కి సంబంధించి, అప్లికేషన్కి సంబంధించి, ఆన్లైన్ వెబ్సైట్కి సంబంధించి అంటే డీటెయిల్స్ తెలుసుకోవడానికి. ఇప్పుడు నేనైతే ఒకసారి వెబ్సైట్లో మీకు డీటెయిల్స్ అయితే తెలియజేశాను. ఈ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు త్వరగా అయితే డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లింక్స్ అనేవన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పర్మనెంట్ పోస్ట్ పొందాలనుకుంటున్నారో వారికి ఇది ఒక మంచి అవకాశం. వీలైనంత వరకు అందరూ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు, ఇంట్రెస్ట్ ఉన్నవారు, మీకు అప్లై చేసే ఇంట్రెస్ట్ అయితే లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారనుకుంటే వారికి అయితే షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయడం కూడా మర్చిపోకండి.